మనము ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం, ఆ సంబంధము ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉన్నదో మనకు మనమే గుర్తించుకునేటటువంటి మరి వాక్యాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నా తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చాలు. 27వ వచనం కూడా ఒకసారి చదవండి. 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలను నేను ఎరుగుదును, అవి నన్ను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది మొట్టమొదటి అనుభవం. మనము మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన తరువాత దేవుడు మనలను ఒక గొర్రెగా అంగీకరిస్తూ ఆయన యొక్క అడుగుజాడలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినును అంటూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనకి దేవుని స్వరము వినే అనుభవం కావాలి. హల్లెలూయా. ఏ అనుభవం కావాలి? దేవుని స్వరము వినాలి. ఈ దేవుని స్వరము వినాలి అంటే కాపరికి నీకు ఒక మంచి అన్యోన్యమైనటువంటి సహవాసము, అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి సంబంధము మరి నీకు దేవునితో ఉన్నదా అనేది ఒక ప్రశ్న ఈ రాత్రి. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము బాప్తిస్మము తీసుకున్నాం, మారు మనసు పొందాం, కొన్ని సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తూ ఉన్నాం, కానీ దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి అనుభవం మనలో లేదు. దీనికి గల కారణం ఏమిటంటే సరైనటువంటి భక్తి జీవితము మనలో లేకపోవటం. ఈనాడు ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, రెడీమేడ్ భక్తి తయారైంది సంఘాలలో. రెడీమేడ్ భక్తి అంటే ఏంటి చెప్పండి? అప్పటికప్పుడే, అంటే అవసరాల కొద్దీ దేవుడు, రోగం వస్తే దేవుడు, కష్టం వస్తే దేవుడు, ఇంకా మనము అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు. అప్పుడు జ్ఞాపకం వస్తాడు పాస్టర్ గారు, అయ్యా పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా నేను బాగైతే ఖచ్చితంగా మీ మందిరానికి వస్తానయ్యా. ఇదంతా కూడా ఏమైపోయిందంటే రెడీమేడ్ భక్తి. ఈ రెడీమేడ్ భక్తిలో నుండి మనము నిజంగా దేవుని స్వరాన్ని వినగలుగుతామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటటువంటి కాపరి మీ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటాడో తెలుసా? ఇక్కడ నా గొర్రెలు అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి కాబట్టి
మనలను కాయటానికి ఆయన ఒక మంచి కాపరిని ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియులారా. నీ పక్షముగా నిన్ను కాయిచున్నటువంటి నీ కాపరి మంచి భక్తి కలిగినటువంటి దావీజనుడు. నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా, నీ అవసరాల నిమిత్తము, నీ రోగము నిమిత్తము, నీ కష్టాల నిమిత్తము, నీకున్నటువంటి మరి అప్పుల నిమిత్తము భారముతో ప్రార్థన చేసేవాడు నీ కాపరి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కాపరి విషయంలో మనకి సరైనటువంటి అవగాహన లేకపోవటం వలనే మనము కాపరితో అన్యోన్యమైనటువంటి సహవాసం చేయలేకపోతున్నాం. కాపరికి నీకు ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి ప్రియులారా. కాపరి నీకు ఏదైనా నష్టం వచ్చినా, నీకేదైనా వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నీ కొరకు కన్నీరు కార్చేటటువంటి సేవకుడు నీ కాపరి. అయ్యా మరి నీ భక్తురాలు, అయ్యా నీ బిడ్డ ప్రభువా, అయ్యా రోగముతో ఉన్నదయ్యా, అయ్యా వ్యాధితో ఉన్నదయ్యా, వారు అప్పుల్లో ఉన్నారయ్యా, అయ్యా వారు కష్టాల్లో ఉన్నారయ్యని నీ పక్షముగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి నీ పక్షముగా ఒక గొప్ప మేలు చేశాడు అంటే అది నీ గొప్పను చూసి కాదు ప్రియులారా, నీ పక్షముగా నీ కాపరి, నీ సేవకుడు కార్చినటువంటి కన్నీరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అయితే మనం ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే, మనం చేస్తున్నటువంటి భక్తి ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి అనుభవం మొట్టమొదటి అనుభవం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు కావలసినది ఏమిటంటే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం కావాలి. హల్లెలూయా. ఏ అనుభవం కావాలండి? మోకరించి ప్రార్థన చేసేటటువంటి అనుభవం. ఇది చాలా గొప్పది. మనము కొత్తగా బాప్తిస్మము పొందినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన. అది ఎలా? ఎప్పుడు? మొదటిగా క్రీస్తు కొరకు నేను సమర్పించుకున్నాను, నా జీవితం అంతా క్రీస్తే, నా సహవాసం అంతా క్రీస్తే, ఈ లోకముతో నాకు సంబంధం లేదు, నా వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, కానీ క్రీస్తు నేను ఒక మంచి సహవాసము కలిగి ఉన్నామన్నట్టుగా చేస్తా ఉంటాను. తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన సన్నగిల్లిపోతా ఉంది. ఆ ప్రార్థన లేదు. ఏమిటంటే ఆసక్తి లేదు. ఆసక్తిని కోల్పోతూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము చేసేటటువంటి ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది తెలుసా. మనము ప్రార్థన చేస్తే దేవుని యొక్క సింహాసనం కదులుద్దట. ఆయన మన పట్ల కనికర పడతాడు. మనం కన్నీరు కారిస్తే దేవుడు ఆ కన్నీటిని బుడ్డిలో పట్టి కొలత వేసి నువ్వు చేసినటువంటి ప్రార్థనకు తగిన ఫలితాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కూడా ఒంటరిగా పనిగులాడాడు, ఒంటరిగానే ప్రార్థన చేశాడు. ప్రియులారా, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే నీ ప్రార్థన ద్వారా నీవు నీ జీవితము మార్చబడటమే కాకుండా నీ కుటుంబము ఆశీర్వాదములోనికి నడవటానికి కారణము ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనం చేయగలిగితే దేవుని స్వరాన్ని మనం వింటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని స్వరాన్ని వినేటటువంటి అనుభవం మనకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయన గొర్రెలుగా పిలువబడతాం. ఇది మొదటి అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా
చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము బహుగా ఫలించటం వలన జరిగేటటువంటి కార్యం ఏమిటంటే, నీలో ఫలింపును చూసి దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఫలింపు అంటే ఏంటి? మనము ఎప్పుడు ఫలిస్తాం చెప్పాలండి. ఎప్పుడు ఫలిస్తాం? ఎప్పుడు ఫలిస్తాం అమ్మా? ఇంకా ఒక చెట్టు ఎప్పుడు ఫలిస్తుంది చెప్పండి? ఎదిగినప్పుడు. అంటే మనము ఇప్పుడు ఎదిగేటటువంటి అనుభవంలోనికి రావాలి. ఏ విషయాల్లో మనం ఎదగాలి? ప్రార్థన, వాక్యము, ఇంకా అన్ని విషయాలలో కూడా మనము ఎదగాలి. ఎదిగినప్పుడు మనం ఫలిస్తామట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు అమ్మా? ఫలించాలని కోరుకుంటున్నాడు. చూడండి, మనము బాప్తిసం పొందాము, కంటిన్యూగా చర్చికి వస్తూ ఉన్నాము, కానీ ప్రార్థన చేయటం రాదు. అమ్మా, బాప్తిసం పొందాము, కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, కానీ ప్రార్థన చేయటం రాదు. వాక్యం చెప్పేటప్పుడు చక్కగా గోడ కానుకొని ఒక కునుకుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇంటికాడ, అమ్మా ఈరోజు వాక్యం ఏం చెప్పారు పాస్టర్ గారు అని అంటే, వాక్యం చెప్పాడు, బాగా చెప్పాడు, కానీ ఏదో నాకు గుర్తులేదయ్యా. వాక్యం చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. దీని అంతా కూడా కారణం ఏమిటంటే, నువ్వు ఫలించటంలా, నీలో ఆసక్తి లేదు. చూడండి, మన పిల్లవాడు పుట్టిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు వాడు 6 నెలలకి బందాడాలి, అవునా? 1 సంవత్సరానికి తప్పట అడుగులు వేయాలి. చిన్నగా మనం ఏలు పట్టుకుంటే పడుతా లేస్తా చిన్నగా నడవాలి. ఇప్పుడు మన అబ్బాయి 2 సంవత్సరాలైనా నడవట్లా. ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుండు. ఇప్పుడు మనకు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని ఏం చేశారంటే ఎక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి మనకేముంటుంది చెప్పండి ఒకసారి. ఆ పిల్లగాడికి వెళ్ళి తీక్షణంగా చూసి, మన కాడ ఇక డబ్బులున్నా లేకపోయినా ఒక 10,000 రూపాయలు అప్పు చేసి, అమ్మాయి లాభం లేదు, పిల్లగాడిని ఇమ్మీడియట్లుగా హాస్పిటల్కి డాక్టర్ గారి దగ్గర తీసుకుంటారా, వీడు ఎక్కడ కూర్చుంటేనే అక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చుంటుండు, ఉరుకు లేదు, పలుకు లేదు, చూపు లేదు, మాట లేదు, ఇక లాభం లేదమ్మా, పోయిన డబ్బులు అసలు వీడికి ఏమయ్యిందో చూపిద్దామని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించే. అర్థమైందా నేను చెప్పింది అమ్మా? అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదిగే వారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు బాప్తిసం పొందావు,
దేవుని యందు విశ్వాసం ఉంచావు, కానీ నువ్వు దేవుని సన్నిధిని విడవకుండా వస్తున్నావు. కానీ నిన్ను చూసి దేవుడు బాధపడతాడు, నిన్ను చూసి దేవుడు కన్నీరు కారుస్తాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, ఎదుగుదల లేదే, ఫలింపు లేదే అని దేవుడు చింతిస్తూ ఉంటాడు నీ పక్షముగా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము ఫలించాలని దేవుని యొక్క ఆశ. చూడండి, ఫలించటం అంటే ఇక్కడ చక్కని మాట వ్రాసి ఉన్నారు ప్రియులారా. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటేమో నా గొర్రెలు అన్నాడు, ఇప్పుడేమో మీరు బహుగా ఫలిస్తే నాకు శిష్యులగుతారంటున్నాడు. దేవుడు ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టే వారిని శిష్యులుగా చేర్చుకున్నాడు. వారిని ఏమన్నాడు చెప్పండి? మీరు నన్ను వెంబడించండి, మనుషులను బట్టే జాలరులుగా చేస్తారు. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో ప్రియులారా, వారు సమస్తాన్ని విడిచిపెట్టారు, దేవునిని వెంబడించారు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఫలించలేకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు విడిచిపెట్టవలసినవి ఇంకా నీవు చాలా ఉన్నాయి. నీ విడిచిపెట్టడంలా దేవుని కొరకు దేవుణ్ణి వెంబడించాల్సినటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి నీవు దేవుణ్ణి వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తూ ఉన్నావు. నీలో ఎదుగుదల లేకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇంకా లోక ఆచారాలు నీలో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాలి. శరీర సంబంధమైనటువంటి కోరికలు నీలో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాలి. టీవీ సీరియల్స్ నీలో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాలి. ఇంకా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నీలో ఉన్నాయి. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసా నీ పక్షముగా ప్రియులారా? దేవుడు చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు ఫలించాలి అంటే నీలో ఉన్న సమస్తమును నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టాలని, పాపము నుండి విడిపించబడాలని, నిన్ను పవిత్రునిగా చేయటానికి ఆయన నీలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడిగి ఉన్నాడు ప్రియులారా. ఆయన మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పణగా అర్పించి ఉన్నాడు ప్రియులారా. కానీ నీవు దేవుని కొరకు ఏమి అర్పిస్తూ ఉన్నావు? నీ అర్పణ ఏమిటి? ఏమైనా మనం దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నాం? మన అర్పణలు ఏమైనా ఉన్నాయా? మన అర్పణలు దేవుని కొరకు మనము చాలా కొన్ని సంఘాలలో ప్రియులారా, దేవుని సన్నిధిలో కానుక ఒక 100 రూపాయలు ఇచ్చి దాన్ని ఏం చేపిస్తారంటే మైకులో చదవాలి. తెలుసా మీకు? కొన్ని సంఘాలలో కానుక 100 రూపాయలు ఇచ్చి మైకులో చెప్పిందాకు ఊరుకోరు. దేవునికి స్తోత్రం చెప్తారు. ఆ చెప్పిందాక పాస్టర్ గారికి ఊరు చూస్తూ ఉంటారు. ఏంటి నేను 100 రూపాయలకి నా పేరు చెప్పలేదు మైకులో. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? మనము ఈ చేతి ఇచ్చినవి అమ్మా
ఎడమ చేతికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏం చేశాడు కదా, ఏం చేశాడు? ప్రాణం చేశాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేత మనము ఏమై ఉన్నాం చెప్పండి? విమోచింపబడి ఉన్నాం. విమోచన కేవలం అది మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, కానీ అది దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఎప్పుడైతే రోమా పత్రిక తీయండి ఒకసారి. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవునికి అనుకూలమైనటువంటి సమర్పణ ఏమిటంటే, మొట్టమొదటిగా నీవు సజీవముగా ఉన్నప్పుడే నీ శరీరములో ఉన్నటువంటి ఆ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. శరీరాన్ని సమర్పించడం అంటే కాలిపోవటం కాదండి. పొరపాటున పాస్టర్ గారు చెప్పారు అనుకున్నారు, అది కాదు. మనము మన యొక్క చెడు క్రియలన్నిటిని కూడా, చెడు తలంపులన్నిటిని కూడా మనము బ్రతికి ఉండగానే వాటిని సిలువలో, మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణమైనట్లుగా, సిలువలో మరి ఆయన బలియాగమైనట్లుగా మనము కూడా ఆయన కొరకు బ్రతికి ఉండగానే, చాలామంది అంటారు కదా, వాడు బతికున్నా కానీ సచ్చినోడితో సమానం అంటారే, ఆ టైపులో ఉండాలి మనం. కానీ ఉండం కదా. ఉంటాం అట్లా. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి ఒకసారి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా మనల్ని ఊరకట్ట గిచ్చితే మనం ఏం చేస్తామంటే కొరుకుతాం. అబ్బాయి చెప్పింది, చిన్నపిల్లలప్పుడు పిల్లగాళ్ళు కొట్టుకుంటామంటే పిల్లగాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు గిచ్చుతారు. గిచ్చితే అవతల వాడు ఏం చేస్తాడు చెప్పండి? కొరుకుతాడు. అలాంటి స్వభావమే మనది. మానవ యొక్క స్వభావం ఏమిటంటే ప్రతీకారానికి ప్రతీకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము మొట్టమొదటిగా మరి దేవుని యందు ఆసక్తి కలిగి మనము సమర్పించవలసిన అన్నీ కూడా ఒక పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవునికి సమర్పించగలిగితే దేవుడు మనలను శిష్యులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? శిష్యుడుగా నువ్వు ఎదిగావు అంటే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆనాడు శిష్యుల గురించి ఒక మాట ఉన్నది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును
తల్ల క్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు ఫలించి శిష్యుడుగా నువ్వు మార్చగలిగితే, నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో అక్కడ స్వస్థతలు, నువ్వు ఎక్కడైతే ఏ గృహములైతే నువ్వు అడుగు పెడతావో ఆ గృహములో గొప్ప మార్పు, ఏ గృహములైతే నువ్వు అడుగు పెడతావో ఆ గృహము మరి క్రీస్తుకు సమర్పించుకున్నటువంటి కుటుంబముగా మార్చబడుతుంది. కనుక మరి నీవు ఫలించాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు చూడండి, వారు ఏమీ తెలియనటువంటి పామరులు ప్రియులారా. ఆనాడు వారు చేపలు పట్టుకునేటటువంటి వారు క్రీస్తును వెంబడించారు. వారు మరి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత వారు భూమిని తల్లక్రిందులుగా చేసేవారయ్యారట. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతామో, మనం ఎప్పుడైతే దేవుళ్ళో ఫలిస్తామో అప్పుడు ఏక మనసు కలిగి ఉంటాం, అప్పుడు ఏకాభిప్రాయంతో ఉంటాం, అప్పుడు మరి మన హృదయం అంతా కూడా పూర్ణ హృదయంతో దేవుని సేవించడానికి గొప్ప అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నువ్వు సంఘములో కల్పిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది నా మాట? అంటే మనము ఫలించేటటువంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనలను వాడుకుంటాడు. హల్లెలూయా. ఆనాడు చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 17 నుంచి 16 వచనాలు చదవండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము శిష్యులుగా మార్చబడినందువలన దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పాను. ఎలా వాడుకుంటాడో అంటే, మొట్టమొదటిగా ఒక సూచన ఏమిటంటే, భూమిని తల్లక్రిందులు చేసేవారు కూడా మన ఊరు వచ్చి ఉన్నారంటున్నాడు ఒక ఆయన, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నువ్వు దేవునికి శిష్యుడుగా శిష్యురాలుగా మార్చబడితే పాస్టర్ గారితో పని లేదు. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు విలవిలలాడుకుంటూ వెళ్ళిపోవాలి. తెలుసా? అంతటి అనుభవంలోనికి రావాలి. అంటే శిష్యుడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని వెంబడించేటటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు నా స్నేహితులై ఎందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదట దేవునికి నీకున్నటువంటి అనుభవం ఏమిటి? మొదటి అనుభవం ఏంటి చెప్పండి. మొదటిగా దేవుడు నేనేమని పిలిచాడు? గొర్రెలు అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఫలించుట వలన ఏమవుతారు? నా శిష్యులు. మూడవదిగా చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చాలా గొప్ప అనుభవం.
మొదటి రెండు అనుభవాలు మనము ఆయనను వెంబడించడాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇది స్నేహితుడు అంటే కలిసి నడిచేవాడు. ఆమేన్. అర్థమైందండి? గొర్రెలేమో కాపరిని వెంబడిస్తాయి. తర్వాత శిష్యులు కూడా వెంబడిస్తారు, నేర్చుకుంటారు. కానీ స్నేహితుడి యొక్క అనుభవం ఏమిటంటే కలిసి నడవటం. అంటే పక్క పక్కన స్నేహితులు ఎలా నడుస్తారు? చేతులు పట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని నువ్వంటే నాకు ప్రాణం, అని చెప్పేసి ఒకరికి ఒకరు కలిసి నడిచేటటువంటి అనుభవం ఈ స్నేహితుల యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. ఎప్పుడు మనము దేవునికి స్నేహితులుగా మార్చబడతాం? దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించినప్పుడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయనకు దేవుని యొక్క స్నేహితుడని పేరుంది. ఎవరైనా చెప్పండి. అబ్రహాము. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదవండి. రెండవ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖమును నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు. ఏ విషయంలో నమ్మాడు? అబ్రహాముకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదివితే ప్రియులారా, అక్కడ పరిశోధించను. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అబ్రహాము శారాల గురించి మనకు తెలుసు. అబ్రహాము శారాలు వృద్ధాప్యములో ఉన్నప్పుడు శారా గర్భమును తెరిచి ఇస్సాకును కుమారుడుగా ఇచ్చి ఉన్నాడని మనందరికీ తెలుసు. లేక 100 సంవత్సరాలకు పుట్టాడండి ఏకైక కుమారుడు. ఆయనకు ధనం ఉన్నది, వెండి బంగారాలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అన్నీ ఉన్నా కానీ అనుభవించే వాళ్ళు లేక మరి వారు నిరీక్షిస్తూ ఆ నిరీక్షణకు ఆధారముగా మరి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత లేక పిల్లగాడు పుడితే మనం ఎలా పెంచుతాం అమ్మా? ఎలా పెంచుతాం? అల్లారు ముద్దుగా పెంచుతాం. వాడిని తుమ్మనీయం, దగ్గనీయం. అవునా? వాడు కీయన్నా కానీ అస్సలు కింద పడటానికి అవకాశమే లేదు.
ఎందుకంటే పని వాళ్ళు ఉన్నారు, ధనం ఉన్నది, కావలసినటువంటి సంపద ఉంది. ఇక ఆ కుమారుడికి ఏం కొద ఉంది చెప్పండి? ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి ఆ కుమారుడి మీద. ఆ కుమారుడి కాల్లో ముళ్ళు దిగితే మన గుండెల్లో గుణపం దిగినట్లుగా ఫీల్ అవుతాం, అవునా కాదా? అటువంటి కుమారుణ్ణి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? అన్నం నీళ్లు మానుకొని ఇదే ఉపవాసం అనుకొని, అయ్యా మేము ఈ పిల్లవాడి కోసమే మేము ఎన్నో ధర్మ కార్యాలు చేశాం, అయ్యా మరి ఈ పిల్లవాడి కోసమే ఎన్నో పుణ్యకార్యాలు చేశాం, ఎంతో మందికి వస్త్రదానం ఇచ్చాం, ఎంతో మందికి మరి అన్నదానం చేశాం, ఎంతో మందిని మేము పోషించామయ్యా, పేదలకు బట్టలు ఇచ్చాము. కానీ మరి లేక కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు పుడితే దేవుడేమో దహన బలి అడుగుతున్నాడని ఒక పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేస్తాం, అవునా కాదా? ఈ లోపల మరి మన బంధువులు అనబడినటువంటి వారు, రక్త సంబంధులు అనబడినటువంటి వారు, చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అందరూ చేరి ఏంది ఇంత అన్యాయం, వామ్మో ఏంది ఇంత ఘోరం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక పక్కన ప్రచారం. కానీ భక్తుడైనటువంటి అబ్రహాము ఎవరికి చెప్పల. ఎవరికని చెప్పాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చూడండి, స్నేహితులకు ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే, ఏ రహస్యమైనా సరే మొట్టమొదట ఇంట్లో పెళ్ళానికి కూడా చెప్పరు, కానీ స్నేహితుడికి చెప్తారు. ఇది వాస్తవం, అవునా కాదా? ఎంతటి రహస్యమైనా సరే ఎవరికి చెప్తారు? స్నేహితుడికి చెప్తాడు. ఈ అబ్రహాము అనబడినటువంటి స్నేహితుడు తన స్నేహితుడికి తెలుసు కాబట్టి ఎవరితో చెప్పలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన కుమారుని తీసుకున్నాడు, ప్రియులారా, పొలలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, ఆ కొండ ఎక్కుతూ ఉన్నాడు. కొండ ఎక్కేటప్పుడట ఆ కుమారుడికి డౌట్ వచ్చింది. నాయనా ఇదేంటి, నా నెత్తిన పొలలు ఉన్నాయి, నీ చేతిలో నిప్పులు ఉన్నాయి, మరి దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడిగాడు. అడిగితే ఆ తండ్రి ప్రాణం ఏమైపోద్ది చెప్పండి ఒకసారి? ఏమైపోయి ఉండాలి? మనం అయితే ఇక తట్టుకోగలుగుతామా? కానీ అబ్రహాము ఏ కుమారుని ద్వారా అయితే తన యొక్క సంతానము అభివృద్ధి చెందుతుందో, ఆశీర్వదించబడుతుందని ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ దేవుడు నమ్మదగిన వాడు గనుక, ఆయనకు అన్ని సాధ్యమే కనుక ఆయన మాట మీద లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట మీద లక్ష్యం ఉంచాడు. ప్రియులారా, ఆయన మాట ప్రకారము దహన బలి ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. కట్టెలు పేర్చాడు. ఇస్సాకును కూడా బలి ఇవ్వటానికి మరి సిద్ధపరిచినప్పుడు దేవుని స్వరం వినబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చూడండి, మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనతో సహవాసము చేస్తాడు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాం అయితే తన కుమారుని ఇవ్వమని అడిగినప్పుడు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నువ్వు దహన బలి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? దహన బలి మనం ఇవ్వాల్సినటువంటి పని లేదు, కానీ మొట్టమొదటిగా మనం ఏం చేయాలట? యేసయ్యను ప్రేమించేటటువంటి అనుభవంలోనికి రావాలి. ఈ రాత్రి మరి దేవుని ప్రేమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
దేవుడు నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 40 వచనాలు మనం చదువుకుందాం. 37. ఆపయ అది కాదు, 22వ అధ్యాయము 37వ వచనం నేను చెప్పింది. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యం. మొదటిదియునైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవర్తనకును ఆధారమై ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవునికి స్నేహితుడిగా మార్చబడాలంటే నువ్వు చేయవలసినది దహన బలి అర్పణ కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించటం మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించేటటువంటి అనుభవంలోనికి నడవాలి. నీ పొరుగు వారిని ప్రేమించేటటువంటి అనుభవంలోనికి రావాలి. నువ్వెంత భక్తి చేసినా ప్రేమ లేకపోతే ఏమైంది? వ్యర్థం. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థుడను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ప్రేమించటానికి, లేకుంటే ఆయన ప్రేమ నీలో స్థాపన చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి మరి అట్టి అనుభవంలోనికి రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రేమ 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 అంటే ఏంటి చెప్పండి? ప్రేమ త్యాగం చేస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? ప్రేమ ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు, మరి దేవుని యొక్క వాక్యం ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఇది త్యాగమా కాదా? మరి ఈ రాత్రి కాలంలో దేవుని ప్రేమించేవారు ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని ప్రేమించేవారు, నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ రాత్రి దేవుని కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరి నీవు దేవుని కొరకు నువ్వేం చేస్తావు? మన వన్ సైడ్ లవ్వా? ఏ లవ్ మంది? వన్ సైడ్ లవ్ మంది. ఎప్పుడు కానీ తీసుకోవటమే తెలుసు, ఇవ్వటం తెలియదు. చెప్పాలి, మనం తీసుకునేవారమా ఇచ్చేవారమా? తీసుకునేవారమే, ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమించేవారు దేవుని కొరకు నువ్వు ఏమి త్యాగం చేస్తా ఉన్నావు? నీ సమర్పణ ఏమిటి?
నీ సమర్పణ ఏమిటి? దేవుని కొరకు మరి ఈ సంవత్సరం మరి దేవుని మందిరంలో నాకు పరిచర్య అప్పచెప్పారు. అది సమర్పణ. దేవుని కొరకు మరి ఎంత నీకు ఎన్ని పనులు ఉన్నా సరే నువ్వు వచ్చేది చేయాలి, పరిచర్య చేయాలి. పాస్టర్గారే రాలేదులే, పాస్టర్ గారు వచ్చే లోపల మనం బోధామని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తాం. అది సమర్పణ కాదు, ప్రేమ కాదు. ప్రేమ అంటే, నేను సేవకు రాకముందు చిన్న సంగతి మీకు చెప్తాను. సేవకులోకి రాకముందు దేవుని సంగతి నా దేవుని చెప్పారా, నా సేవకుడు నాకు ఒక పని అప్పు చెప్పాడు. నేను వంట బాగా చేస్తాను, వంట బ్రహ్మాండంగా చేస్తాను, 400 మందికైనా. మందిరంలో నాకు మా పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, బయాజు నువ్వు వంట చేయాలన్నారు. వంట చేయమంటే వంట చేశాను. ఎన్ని సంవత్సరాలు చేస్తుంటే దగ్గర 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు వంట పరిచర్లో నేను నమ్మకంగా ఉన్న తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ సేవలోకి వచ్చిన తర్వాత దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి సమయం. ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో నుంచి మరి విడిపించబడినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క మహాకృప వలన మరి నన్ను నిలబెట్టి ఒక సాధనముగా వాడుకొని దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, దేవుడు నాకిచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉన్నానని. నమ్మకముగా నేను దేనిని కూడా ఆశించకుండా పనిచేశాను. దేవుని సన్నిధిలో మనము వర్ధిల్లాలి అంటే, దేవునితో మనము సహవాసము చేయాలంటే కొన్ని త్యాగపూరితమైనటువంటి కార్యాలు కూడా సంఘంలో చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రీతిగా మనం చేయటం వల్ల దేవునితో స్నేహం చేసిన వారం అవుతాం, దేవునితో కలిసి నడిచిన వారం అవుతాం. దేవునితో ఒక ఆయన ఎన్ని సంవత్సరాలు నడిచాడు చెప్పండి? ఒక ఆయన దేవునితో నడిచాడు. కాదమ్మా, 300 సంవత్సరాలు 300 సంవత్సరాలు హనోకు నడిచాడు. తాను 360 సంవత్సరాలు ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. మనం ఈ 2025 సంవత్సరం మరి ఖచ్చితంగా నడిచామా దేవునితో? కలిసి నడిచామా? ఒక వారం వస్తే ఒక వారం మా అక్క కూతురు పుష్పావతి అయింది పాస్టర్ గారు, పాకపోతే బాగోదు, వాళ్ళు కూడా ఆదివారమే పెడతారు. ఆ ఆదివారం మరి మనం దేవుని సన్నిధిలో అగపడాలి. దేవుడు మరి నా కొడుకు ఎదురు చూస్తాడే, ఈరోజు మరి ఈ ఆదివారం దేవుడు నాతో మాట్లాడతాడు కదా, ఏం మాట్లాడతాడు, మరి నేను మరి ఏమి వినాలి అనేటువంటి ఆసక్తిని వదిలిపెట్టి, అక్కడ అక్క కూతురు మెచ్యూర్ ఫంక్షన్ అయితే అక్కడికి పరుగు పొయ్యొచ్చిన తర్వాత అయినా మరుసటి వారం అన్నా వస్తామంటే ఈసారి చేలో పత్తి పగిలి ఉంటుంది, మబ్బులు చేస్తా ఉంది. అయ్యగారు మేము పత్తికి పోవాలా, ముందు పత్తి తీసుకోవాలి. ఇది కాదండి దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే ప్రియులారా, నాకు తెలిసిందల్లా నష్టమైన కష్టమైన వ్యాధి అయినా బాధ అయినా ఆయన సన్నిధిలో నిలవటమే గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని ప్రేమించడం. మనం ప్రేమిస్తున్నామని గొప్ప చెప్పుకుంటాం, కానీ గొప్పగా పాటలు పాడతాం, కానీ
పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. హల్లెలూయా. ఎలా ప్రేమిస్తా ఉన్నావు? అధికంగా. ప్రేమించడం కూడా కాస్త కూస్త ప్రేమ కాదు మంది. మన ప్రేమ ఎలాంటిది? అధికమైనటువంటి ప్రేమ. ఇక ఈ ప్రేమకు అవధులు లేవు. నువ్వు ఎక్కడున్నా సరే, మైకులో పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేయకముందే నువ్వు దేవుని సన్నిధిలో అగపడితే అప్పుడు నేను అధికంగా ప్రేమిస్తున్నానని చెప్పాలి. పాట ఏమో అధికంగా ప్రేమిస్తున్నానంటావు, నువ్వు పోయేమో చేలో పత్తి తీస్తుంటావు. పాట ఏమో అధికంగా ప్రేమిస్తున్నానంటావు, పట్టెల లెక్క మిరగాయలు కోస్తా ఉంటావు. పాటకి, నువ్వు పాడే పాటకి నీ క్రియలకు పొంతన లేదు. పొంతన ఏమనుందా? మరి ఎలా నువ్వు సహవాసం చేసినట్టు, ఎలా ప్రేమించినట్టు? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము స్నేహితుడిగా పిలువబడ్డాడంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించాడు. దేవుని యొక్క ఆజ్ఞలను ఎవ్వరికీ చెప్పలేదండి. తన కుమారుని బలే అర్పినమంటే కనీసం తన భార్యతో కూడా అన్నాడా? మేము వెళ్ళి అదిగో ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేసి వస్తాం, దహన బలి అర్పణ చేసి వస్తాం అని చెప్పాడు. కానీ ఇదిగో మన కుమారుణ్ణి మరి దహన బలి అడిగాడు దేవుడు. దహన బలి ఇస్తున్నాను అని చెప్పేసి భార్యతో కూడా చెప్పలేదు. అది స్నేహం అంటే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం 3 అనుభవాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనము 3 అనుభవాలు చెప్పుకున్నాం. మొదటి అనుభవం చెప్పండి ఒకసారి. రెండవది, ఫలించుట వలన నా శిష్యులగుదురు. ఇప్పుడు 3వ అనుభవం, ఎలా అవుతావు స్నేహితుడికి? దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం వలన దేవునికి స్నేహితులు అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 4వ అనుభవం చెప్పి మరి ముగిస్తున్నాను. మరి నా సమయం కూడా అయిపోయింది ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము ఎక్కిపోలేదు కనుక నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత 50 దినాలు ఈ భూమి మీద కనపరుచుకున్నాడండి. ఈ భూమి మీద 50 దినాలు సజీవముగా ఉన్నాడు. అయితే ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి మరి వారితో చెప్పుచూ ఉన్నాడు కదా, తండ్రి ఎద్దుకు నేను ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు, కానీ నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరు వీళ్ళంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యులు. సమస్తాన్ని విడిచిపెట్టారు, సమస్తాన్ని కూడా కాదనుకున్నారు. క్రీస్తే
మరి మాకు జీవమని ఆ యొక్క క్రీస్తు బాటలో నడిచినటువంటి సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పమన్న మాట ఏమిటంటే, నా తండ్రి మీ తండ్రి, మీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప మాట అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ సమయంలో నేను ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. మీరు సంపాదించినటువంటి ఆస్తిలో ఎవరికి భాగం ఇస్తారు? ఎవరికి ఇస్తారు ఆస్తి? సంపాదించినటువంటి ఆస్తి అంటే మన కడుపుని పుట్టిన వాళ్ళకేగా, వాళ్ళ పక్కన పెట్టి పక్కన వాళ్ళకి ఏమన్నా పక్కన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి మీరు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు అంటే మనము దేనిని బేస్ చేసుకొని మనం భక్తి చేస్తా ఉన్నాం అంటే మన బేస్ ఏమిటి? ప్రతి మనుష్యుడు కూడా ఎక్కడికి చేర్చబడాలి? పరలోక రాజ్యానికి చేర్చబడాలి. ఆ పరలోక రాజ్యము నీ సొంతము కావాలి అంటే ఇప్పుడు నీ స్వరూపము మార్చబడాలి. హల్లెలూయా. నీ స్వరూపము మార్చబడాలి. నువ్వు కుమారుని స్వరూపంలోనికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యము నీ సొంతం అవుతుంది ప్రియులారా. అందుకే ఇక్కడ నా సహోదరులు అంటున్నాడు దేవుడు. చూడండి, ఇదే మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు చదవండి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పి వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తమున చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరుడుగాను దేవునికి కుమారుడుగాను నీవు ఉండాలి అంటే మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరగాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని చేసేటప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించినప్పుడు, దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు నడిచినప్పుడు, దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క చిత్త ప్రకారమే చేసినప్పుడు, దేవుని పనిని నీవు దేవుని యొక్క చిత్త ప్రకారం చేసినప్పుడు దేవునికి సహోదరుడుగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు సహోదరుడుగా మార్చబడతావు. కానీ మనకు తెలిసినటువంటి సహోదరులు ఎవరంటే, మనకు తెలిసిన సహోదరులు ఎవరు? నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు, నా పెదనాన్న కొడుకులు, వీళ్ళే మనకి సహోదరులు కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? రక్త సంబంధం కూడా పక్కన పెట్టేసి, తన తల్లి మరియను కూడా పక్కన పెట్టేసి తండ్రి చిత్తం చేసేవారే నాకు సహోదరులు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి సహోదరుడుగా నువ్వు మార్చబడాలి అంటే ఈ లోక సంబంధాలన్నిటిని కూడా దేవుని కొరకు, అర్థమైందా? మా వాళ్ళు మాల వేసుకున్నారండి, మా పెదనాన్న కొడుకు, మరి భోజనానికి పిలిచారు, కాకపోతే మరి మా వాళ్ళు కాకపోతే బాగోదు, ఇవన్నీ బాగోదు అని కొన్ని మొహమాట పడి బాగపోతే నీకు కూడా బాగోదు.
అట్లనే నేను చెప్పింది. మనం మహోటానికి పోయి బాగోదు బాగోదు అనుకుంటా పోతే మనం కూడా బాగోం. ఇది వాస్తవం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు క్లారిటీగా చెప్తాడు. ఇక లోక సంబంధాలతో మన వారిని ఏమా వచ్చాము దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇట్టి అనుభవాలతో మనము నడుచుదుము గాక. దేవుని యొక్క మహాకృప మనలను ఈ 4 అనుభవాల నుండి నడిపించును గాక. హల్లెలూయా. అందరము కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నాం. మోకరించగలిగిన వారు మోకరించండి కొద్ది నిమిషాలు. మోకరించగలిగిన వారు